నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత జెండా రంగులతో వెలిగిపోయిన ఇజ్రాయిల్ పార్లమెంట్ మోదీకి అరుదైన గౌరవం. మోదీకి గౌరవం ఇస్తే భారతదేశానికే గౌరవం ఇచ్చినట్టు. మోదీ గారికి గౌరవం ఇస్తే భారతదేశానికే గౌరవాన్ని ఇచ్చినట్టు. ఆయన ఎక్కడికి పోయినా కూడా రెడ్ కార్పెట్, ఓన్లీ రెడ్ కార్పెటే కాదు, సంస్కృతి సాంప్రదాయాలను అన్నీ అక్కడ ప్రదర్శింపజేస్తారు వెల్కమ్ చెప్పడానికి. అది మోదీ. ఇజ్రాయిల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటన చారిత్రాత్మకమని, ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని విశ్వాసం. ఇజ్రాయిల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఇజ్రాయిల్ పర్యటనపై స్పందిస్తూ ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2017 తర్వాత మోదీ ఇజ్రాయిల్లో పర్యటించడం ఇది రెండవసారి. ఈ పర్యటన చారిత్రాత్మకమని, ఇరు దేశాల స్నేహానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆయన అభివర్ణించారు. మోదీ పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్ ఘన స్వాగతం పలికింది. ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ఇజ్రాయిల్ మొత్తం ఉత్సాహంగా ఉంది. ఆయన ఇజ్రాయిల్కు నిజమైన స్నేహితుడని దేశ ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ పేర్కొన్నారు. మనవాడు ఏమంటాడు ఇక్కడ ప్రతిపక్ష నేత? వాడెందుకు వచ్చిండు, వీడెందుకు వచ్చిండు, ఏదో ఉన్నది, వీళ్ళేదో గూడపడానికి వస్తున్నారు, దేశాన్ని అమ్ముకుంటున్నారని మనోడు కూస్తాడు. సగం సగం పరిజ్ఞానం ఉన్నాడు. అక్కడేమో యాయిరు లాపిడ్ ఏమన్నాడు? దేశానికి, మన దేశానికి మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు అని ఆయన మెచ్చుకున్నాడు. దీనికి తోడు మోదీ గౌరవార్థం ఇజ్రాయిల్ పార్లమెంట్ నెస్సెట్ భవనాన్ని మంగళవారం రాత్రి భారత త్రివర్ణ పతాక రంగులతో దేదీప్యమానంగా అలంకరించారు. ఇది గౌరవానికి మోదీ ధన్యవాదాలు తెలుపుతూ నెస్సెట్లో ప్రసంగించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. స్థానిక మీడియా కూడా మోదీ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. ప్రముఖ దినపత్రిక ది జెరూసలేం పోస్ట్ తన ముఖ చిత్రంలో మోదీ ఫోటోను ప్రచురించి, నమస్తే, 2 ప్రాచీన దేశాలు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించడంపై దృష్టి సారిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీ చరిత్ర సృష్టించనున్నారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుందని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు. గ్రేట్ సార్. ఇట్లుంటుంది మన గౌరవం, మన దేశానికి ఇచ్చే గౌరవం, మర్యాదలు, ప్రేమపూర్వకమైన ఆలింగనాలు ఇవి ఉంటాయి. మెంటల్ వాళ్ళు ఏమంటారు? అదే ఇజ్రాయిల్ ప్రధాని మన దేశానికి వచ్చిండు అనుకో, నరేంద్ర మోదీ ఆడు ఇద్దరు కలిసి ఏదో చీకటి ఒప్పందాలు ఉన్నాయి, దేశాన్ని అమ్ముతామని చూస్తున్నారు, ఇదని కారుకూతారు. ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకుడు గంభీరంగా నిజమైన స్నేహితుడు అంటే భారతే, అందులో మోదీ అని ఆయన పేర్కొన్నాడు. ఇదే నిండుకుండా ఎప్పుడు దొరకదు. ఈ సగం ఉంటాయి చూడు కుండలు, ఎటు కాకుండా ఇవి దొరుకుతూనే ఉంటాయి. నేనున్నా అని మొత్తం బురద చేస్తాయి. మీరేమంటారు ప్రేక్షకులారా? మోదీకి జరిగిన ఘన సన్మానం, అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి విలువ, మర్యాదలు మన దేశానికే గొప్పనా కాదా? ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.